శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 237వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో అర్జునుడు గర్గా అనేటువంటి అప్సరసకి ముసలి రూపం నుండి శాప విమోచనాన్ని కలిగించడం అనేటువంటిది, అలాగే ఆ గర్గా అనేటువంటి అప్సరస యొక్క స్నేహితురాండ్రను కూడా శాప విముక్తుల్ని గావించి అక్కడి నుంచి దక్షిణ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తీర్థస్థలాలను దర్శించి గోకర్ణ ప్రాంతానికి చేరుకోవటం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వివరించారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. వర్గోవాచ. వర్గ అనేటువంటి అప్సరస, ఈమె గురించి నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ 5 తీర్థస్థలాలని చూసి ఈ ప్రదేశాలు ఋషుల చేత విడిచిపెట్టబడినటువంటి స్థలాలు అని గుర్తించాడు. విషయం తెలుసుకుంటే అక్కడ సరస్సుల్లో సరోవరాలలో ముసళ్ల బారిన పడి చాలా మంది బ్రాహ్మణులు చనిపోయారు. అందువలన ఆశ్రమాలను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళారనే విషయాన్ని తెలుసుకున్నాడు అర్జునుడు. అక్కడ ఒక ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి తీర్థంలో దిగి అక్కడ అర్జునుడు స్నానం చేయబోతుంటే ఒక ముసలి పట్టుకోవటం, ఆ ముసలిని తన బలంతో ఒడ్డును విసిరి కొట్టడం జరిగింది. ఎప్పుడైతే బలంగా ఒడ్డుకి విసిరి వేశాడో నీళ్లలోంచి, అప్పుడు ఆ ముసలి తన రూపాన్ని త్యజించి అప్సరస రూపాన్ని ధరించింది. ఆవిడ పేరే వర్గ. ఇది నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నటువంటి ఆఖ్యానం. ఇక నేడు ఆ వర్గ ఇంకా విషయాలు చెప్తుంది. తతో వయం ప్రవ్యధితా సర్వా భారత సత్తమ. వర్గ చెప్తున్నటువంటి కథ ఏంటంటే, మేము కుబేరుడి యొక్క నిలయానికి వెళ్తున్నప్పుడు ఒక సుందరమైనటువంటి మహర్షిని చూశాము. వయసులో ఉన్నాడు, చక్కగా ధ్యాననిష్ఠుడై ఉన్నాడు. అతన్ని అల్లరి చేయడం కోసం మేము కిందకి దిగి వచ్చాము భూలోకానికి అని చెప్పి వర్గ వాళ్ళు చేసినటువంటి ఒక తుంటరి పనిని ప్రస్తావిస్తున్నది. ఇక్కడ అర్జునుడికి చెప్తుంది ఇదంతా కూడా. ఆయామ శరణం విప్రం తం తపోధనమచ్యుతం. నిన్నటి ఆఖ్యానంలో చివరిలో ఒక శ్లోకంలో ఆ అల్లరి చేసినటువంటి, ఈ వర్గ చేసినటువంటి అల్లరికి బ్రాహ్మణోత్తముడు ఆ మహర్షి వీళ్ళని శపించడం కూడా జరిగిందని ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. మీరు ముసళ్ళుగా పుడతారు, వందలాది సంవత్సరాలు ముసలిగా జీవిస్తారు, శతం వర్షం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అక్కడ 100 అనేటువంటి సంఖ్య అక్కడ మామూలుగా అయితే అసంఖ్యాకమైనటువంటి అనే అర్థాన్ని ఇస్తుంది. అన్ని సంవత్సరాలు మీరు ముసళ్ళుగా జీవిస్తారు, ఎందుకంటే తపస్సు చేసుకుంటున్నటువంటి మునుల్ని మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ తతో వయం ప్రవ్యధిత సర్వా భారత సత్తమ. మేము చేసినటువంటి ఆ తుంటరి పనికి సర్వ ప్రవ్యధిత, బాధపడ్డామయ్యా అర్జున. చివరికి ఆ బ్రాహ్మణోత్తమున్నే శరణు వేడాము, ఆ విప్రుణ్ణే శరణు వేడామంటూ వర్గ చెప్తుంది. ఆయామ శరణం విప్రం తం తపోధనమచ్యుతం. తపోధనుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తమున్నే మేమందరం శరణు వేడాము. ఏమనంటే, రూపేణ వయసా చైవ కందర్పేణ చ దర్పితాః అయుక్తం కృతవత్స్యః స్మ క్షంతుమర్హసి నో ద్విజ. ఓ బ్రాహ్మణోత్తమ, మేము చేసింది తప్పే నాయన. నీ పట్ల మేము చేసిందంతా తప్పే. ఎందుకంటే మేము రూపగర్వంతో ఉన్నాం. రూపేణ వయసా చైవ, వయసులో ఉన్నాము, అంతేకాకుండా రూపంలో ఉన్నాము. కందర్పుడు, కందర్పేణ అంటే మన్మధుడు. మన్మధుడు ఇచ్చినటువంటి సుందరమైనటువంటి రూపంతో
మోహవశులైపోయి నీ రూపానికి నీ సౌందర్యానికి ముగ్ధులైపోయి అయుక్తం కృతవత్స్యః నీ పట్ల మేము అసభ్యంగా ప్రవర్తించాం. ఎంతో ధ్యాననిష్ఠుడై ఉన్నటువంటి నీ పట్ల నీ తపస్సుకి భంగం కలిగించే విధంగా మేము ప్రవర్తించాం. అయుక్తం కృతవత్స్యః కాబట్టి ఏష ఏవ వధోస్మాకం స్వయం ప్రాప్తస్తపోధన. కానీ నువ్విచ్చినటువంటి ఈ శాపం ఏదైతే ఉందో అది అస్మాకం వధ, మమ్మల్ని వధ చేసినట్టే. మేము చేసినటువంటి కార్యక్రమాలకి దానికి ప్రధానమైనటువంటి కారణం. మేము అలా ప్రవర్తించాము, నువ్వు అలా శాపం పెట్టావు. నిజంగా అది మాకు వధోపాయం కింద లెక్క. మేము మరణించినట్టే ఇక లెక్క. ఏదో ముసలిగా బతకడం కంటే ఇంకా ఏముంది జీవితం. ఏష ఏవ వధోస్మాకం స్వయం ప్రాప్తస్తపోధన. ఓ తపస్సే ధనంగా కలిగినటువంటి ఓ విప్రోత్తమ, ఇది మాకు స్వయం వధ. యద్వయం సంసితాత్మానం ప్రలోబ్ధుం త్వామిహాగతాః. యద్వయం సంసితాత్మానం ప్రలోబ్ధుం, మేము ప్రలోభపడి ఈ విధంగా నిన్నేదో తపోభంగం కలిగించడానికి వచ్చాం గాని త్వాం ఇహాగతాః, ఆ విధంగా మేము ఇక్కడికి వచ్చామే గాని ఈ విధంగా మేము అనుకోలేదయ్యా. ఈ విధంగా ఇబ్బంది పడతామనుకోలేదు. మా ప్రాణాల మీదకి తెచ్చుకుంటామని మేము అనుకోలేదయ్యా. అయినా మేము స్త్రీలు కాబట్టి కాస్త నువ్వు మా శాపాన్ని కాస్త తగ్గించు నాయన. లేకపోతే శాపానికి ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉపాయం ఉంటే చెప్పు. ఎందుకంటే స్త్రీలు ఇప్పుడు వధోస్మాకం అని చెప్పింది ఆవిడ. ఇది మాకు మరణంతో సమానమే. కాబట్టి స్త్రీలని సంహరించడం అనేటువంటిది అది భావ్యం కాదు, సత్పురుషులకు అది మంచిది కాదు. అవధ్యాస్తు స్త్రియ సృష్టా మన్యంతే ధర్మచారిణః తస్మాత్ ధర్మేణ వర్ధత్వం నాస్మన్ హింసితుమర్హసి. ధర్మచారులైనటువంటి వాళ్ళకి స్త్రీ హత్య, స్త్రీ మరణము అనేటువంటిది వాళ్ళు అంతగా ఉదార తత్వంతో భావించలేదు. ఎందుకంటే స్త్రీ హత్య అనేది మహాదోషం. శిశు హత్య, స్త్రీ హత్య మొదలైనటువంటివన్నీ, భ్రూణ హత్య అంటారు, శిశు హత్య, ఇవన్నీ కూడా మహానేరాలు. తస్మాత్ ధర్మేణ వర్ధ త్వం త్వం ధర్మేణ వర్ధ. అందువల్ల నువ్వు ధర్మంతో ప్రవర్తించు, ధర్మంలో వర్ధిల్లు. వర్ధ అంటే వర్ధిల్లట. ఎందుకంటే మేము అధర్మం చపల చిత్తంతో మేము అధర్మం చేశాం, తప్పే. మా అల్లరికి నువ్వు తగిన శిక్ష వేశావు. కానీ నువ్వు ధర్మాత్ముడివి అయ్యా, నువ్వు ధర్మస్వరూపుడివి, అంతేకాకుండా తపోధనుడివి. కాబట్టి నువ్వు ధర్మంగా ప్రవర్తించు. ఈ విధంగా స్త్రీలని హింసించమాకు. నాస్మన్, నా ప్లస్ అస్మన్ విడదీస్తే, నాస్మన్ హింసితుమర్హసి. స్త్రీలని ఈ విధంగా హింసించమాకు నాయన, కాస్త మా పట్ల దయ చూపించు అంటూ విజ్ఞప్తి చేసుకుంటుంది వర్గ. సర్వభూతేషు ధర్మజ్ఞ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే సత్యో భవతు కళ్యాణ కేశవాదో మనీషిణాం. సర్వభూతేషు ధర్మజ్ఞ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. సర్వభూతాలకి కూడా స్నేహితుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ఉచ్యతే, బ్రాహ్మణుడిగా చెప్పబడుతున్నాడు. ఎవరికంటే సర్వభూతేషు, ఒక్క మనుషులకే కాదు, ప్రాణులన్నిటికీ కూడా మైత్రీభావంతో దయతో ఉండేటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ఉచ్యతే. అటువంటి ఆ సజ్జనులు చెప్పేటువంటి ఈ మాట నీ పట్ల సత్యమగుగాక. సత్యో భవతు కళ్యాణ కేశవాదో మనీషిణాం. మనీషిణాం అంటే మహానుభావుడు, సత్పురుషులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఈ మాట, పైన చెప్పినటువంటి సర్వభూతాలకి కూడా స్నేహితుడు లాంటి వాడు, దయా స్వభావం కలిగిన వాడు, ఉదార భావంతో ప్రవర్తించేవాడు బ్రాహ్మణుడు అనేటువంటి ఏ మాట అయితే ఉందో అది సత్యో భవతు, నీ పట్ల సత్యమగుగాక. ఎందుకంటే నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు విప్రోత్తముడివి, తపశ్శాలివి. కాబట్టి మా పట్ల దయ చూపించి ఇదిగో దీనికి ప్రాయశ్చిత్తం చెప్పు నాయన అని చెప్పి శరణు పెడుతున్నారు. శరణం చ ప్రపన్నానాం శిష్టాః కుర్వంతి పాలనం శరణం త్వాం ప్రపన్నాస్మా తస్మాత్ త్వం క్షంతుమర్హసి అంటూ శరణు వేడుతున్నారు. శిష్టాః కుర్వంతి పాలనం, శిష్ట మమ్మల్ని పరిపాలించు, మమ్మల్ని రక్షించు. తస్మాత్ క్షంతుమర్హసి, అందువలన స్త్రీల పట్ల
ఈ విధంగా దయాస్వభావంతో ప్రవర్తించి నీవే క్షంతుమర్హసి, అంటే క్షమించడానికి నీవే అర్హుడైనటువంటి వాడు, మా పట్ల దయచూపు నాయన అంటూ వేడుకున్నారు స్త్రీ అక్కడ 5గురు కూడా. అప్పుడు వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ, ఏవముక్త సధర్మాత్మా బ్రాహ్మణ శుభకర్మ కృత్ ప్రసాదం కృతవాన్ వీర రవి సోమ సమప్రభ. రవి సోమ అంటే సూర్యచంద్రుల యొక్క సమానమైనటువంటి ప్రభ, కాంతి కలిగినటువంటి ఆ మహర్షి ఏవముక్త సధర్మాత్మ బ్రాహ్మణ శుభకర్మ కృత్, శుభకర్మలను చేసేటువంటి ఆ బ్రాహ్మణుడు ధర్మాత్ముడు ఏవముక్త ఎట్లా, ప్రసాదం కృతవాన్ వీర, వాళ్ళ చేత ప్రసన్నుడైన తర్వాత వాళ్ళ యొక్క ఆ పలుకులకి ప్రసన్నుడై ఈ విధంగా అంటున్నాడు. ఆ శాపాన్ని కొంచెం సవరించాడు. ఎట్లా అంటే ఆయన మాట, బ్రాహ్మణుల మాట శాపమే, కానీ మాటలో ఉన్న అంతరార్థాన్ని కొద్దిగా మార్చాడు. ఏంటంటే శతం శత సహస్రం తు సర్వమక్షయ వాచకం. కవులు ఎప్పుడు కూడా మహర్షులు శతము సహస్రము అనేటువంటి వాచనాలు, ఆ పదాలు వాడుతుంటారు. ఎన్నో లక్షల జపం చేశారు, సహస్రాది అనేటువంటి పదం వాడుతున్నప్పుడల్లా ఆ శతము సహస్రం అనేటువంటిది సంఖ్య అక్షయ వాచకంట. అంటే అక్షయ్యము, ఇన్ఫినిటివ్ అనేటువంటి నెంబర్ని చెప్తూ ఉంటుంది. అంటే అనేకమైన, అసంఖ్యాకమైనటువంటి అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ నేను పెట్టిన, ఎందుకంటే బ్రాహ్మణుడు పెట్టినటువంటి శాపం అదే. శతం అనేటువంటిది అక్కడ అసంఖ్యాకమైన సంవత్సరాలు మీరు అట్లా ముసల్లుగా పడిపోండి అని శాపం పెట్టాడు. ఈ శాపాన్ని ఆయన ఎలా తగ్గిస్తున్నాడంటే, అక్కడ నేను చెప్పినటువంటి అర్థం అనేకమైన అనేటువంటిది కాకుండా, అనేకమైన అంటే ఇక జీవితాంతం అనేది యావజ్జీవ కారాగార శిక్ష లాంటిది అది. అలా కాకుండా ఆ శతం అనే సంఖ్య ఇక్కడ 100 సంవత్సరాలుగా లిమిట్ చేశాడు. పరిమాణం శతం నేదమక్షయ్య వాచకం అని తాను చెప్పినటువంటి ఆ శాపవచనంలో పరిమాణం అంటే ఒక కొలమానం, ఒక కొలత పెట్టేశాడు. శతం అనేటువంటి పదం నేను చెప్పిన దాంట్లో శతం త్వేతన్ న ఇదం అక్షయ్యవాచకం, నేను అక్షయవాచకంగా చెప్పలేదు అనేటువంటి దాన్ని, ఆ మాటలో ఉన్న ఆ పదంలో ఉన్న అర్థాన్ని తగ్గించాడు అంతే. పదం మార్చల, శాపం మార్చల, ఆ పదంలో ఉన్న అర్థం యొక్క శక్తిని తగ్గించాడంతే. అక్షయవాచకం బదులుగా శతం అంటే 100 సంవత్సరాలు అనేటువంటి పదాన్ని తీసుకున్నాడంతే. యదాచవో గ్రాహభూత గృహ్ణంతి పురుషాంజలే, యదాచవో గ్రాహభూత్వ, మీరు గ్రాహము అంటే ముసలి, ముసళ్ళ రూపంలో ఉండిపోయి సరోవరాలలో ఉన్నప్పుడు గృహ్ణంతి పురుషాంజలే, గృహ్ణంతి అంటే పట్టుకోవటం. అక్కడ ఆ జలములలో వచ్చినటువంటి పురుషుల్ని మీరు పట్టుకుంటారు, ఎందుకంటే ముసళ్ళకి ఆహారం పురుషులేగా. అట్లా ఈ ముసళ్ళు అనేక మంది మహర్షుల్ని సంహరించడం జరిగింది. అందువల్లనే ఆ ప్రాంతానికి నిర్జనారణ్యమైపోయి ఆ తీర్థాలన్నీ నిర్జనమైపోయినాయని చెప్పి అర్జునుడు అడిగాడు కారణం కూడా. అయితే ఉత్కర్షతి జలాత్ తస్మాత్ స్థలం పురుష సత్తమ, ఒక పురుష సత్తముడు ఆ స్థలానికి వచ్చి మిమ్మల్ని జలాత్, జలాత్ జలాత్ అంటే జలముల నుండి, జలాత్ తస్మాత్ స్థలం, అక్కడ ఉన్నటువంటి స్థలం మీదకి ఉత్కర్షతి, కర్షతి అంటే లాగటం, ఉత్కర్షతి అంటే బలంగా పట్టుకుని మిమ్మల్ని జలముల నుండి పైకి స్థల ప్రదేశంలోకి పడేస్తాడు ఒక పురుషుడు. అర్జునుడు అని చెప్పాలి ఆయన ఇక్కడ, ఒక పురుషుడు. అప్పుడు మీరు మీ మీ స్వరూపాలకి వచ్చేస్తారు, స్వస్వరూపాలకి వచ్చేస్తారు. తదా యూయం పునఃసర్వాః స్వం రూపం ప్రతిపత్స్యత, ఎప్పుడైతే ఆ పురుషుడు మిమ్మల్ని జలాశయం నుండి బయటికి లాగి పక్కన పెడతాడో, స్థల ప్రదేశంలో పెడతాడో, అప్పుడు యూయం మీరు పునః సర్వాహ స్వం రూపం, స్వం రూపం అంటే మీరు మీ మీ రూపాల్లోకి వచ్చేస్తారు అని శాపానికి ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపడినటువంటి వాళ్ళకి ఒక ఉపాయాన్ని చూపించాడు ఆ బ్రాహ్మణుడు. అంతేకాకుండా బ్రాహ్మణుడి యొక్క వచనాలు అమృతం కాదు, సత్యమవుతాయి, మీరు రూపాలు ధరించాల్సిందే, ముసళ్ళుగా మారాల్సిందే. అనృతం నోక్త పూర్వం మే హసతాపి కదాచన, హసతాపి అంటే నవ్వులాటకి కూడా నేను ఎప్పుడు అనృతం ఆడలేదు, అసత్యం ఆడలేదు. నా ఉక్త పూర్వం మే, కాబట్టి
ఆ తీర్థాల్లోకి మీరు వెళ్ళవలసింది. తాని సర్వాణి తీర్థాని అయితే మీరు ప్రవేశించినటువంటి ఆ జలాలు, మీరు అప్సరసలు, దివ్య స్త్రీలు కాబట్టి మీరు ప్రవేశించినటువంటి ఆ జలాశయాలు కూడా పుణ్యతీర్థాలుగా పేరు ప్రఖ్యాతులు గణిస్తాయి అని బ్రాహ్మణుడు ఆ తీర్థాలకి వరం ఇస్తున్నాడు ఇక్కడ. తాని సర్వాణి తీర్థాని, ఆ తీర్థాలని మీరు ఐదుగురు ఏ జలాశయాల్లో అయితే ప్రవేశిస్తారో ఆ జలాశయాలు తతః ప్రభృతి చైవ నారీ తీర్థాని నామ్నేహ ఖ్యాతిం యాస్యంతి సర్వశః. ఆ 5 తీర్థాలు నారీ తీర్థాలు అని ప్రఖ్యాతి గణిస్తాయి. ఆ తీర్థాల పేరేమిటో మనం పూర్వపు పాఠంలో చెప్పుకున్నాం. అగస్త్య తీర్థం, సౌదాస తీర్థం మొదలైనటువంటి ఆ 5 తీర్థాలు కూడా నారీ తీర్థాలు అనేటువంటి పేరు ఖ్యాతి గణిస్తాయని చెప్పి బ్రాహ్మణుడు వాటికి ఒక విశిష్టతను కూడా ఇవ్వటం జరిగింది. అవన్నీ ఎట్లాంటివి 5 తీర్థాలు అంటే పుణ్యాని చ భవిష్యంతి. మీ మీ వలన అక్కడ శాప విమోచనం కలిగినటువంటి కారణంగా అక్కడ 5 తీర్థాలు కూడా పుణ్యాని భవిష్యంతి, పుణ్యమైపోతాయి ఆ తీర్థాలు. పావన అని మనీషిణాం, ఆ సరోవరాలలో జలాన్ని స్వీకరించినటువంటి మనిషి పావనమైపోతాడు అంటూ 5 తీర్థాలకి కూడా గొప్ప బ్రాహ్మణోత్తముడు తపస్సుతో శాపం పెట్టగలిగినటువంటి వాడు, తపశ్శక్తితో శాపం పెట్టగలిగిన వాడు ఆ శాపాన్ని సవరించి ఆ తర్వాత ఏ పురుష సత్తముడి వలనైతే మీరు మళ్ళీ మీ మీ రూపాలను ధరిస్తారో ఆ తర్వాత ఈ తీర్థాలకి కూడా మీకే కాకుండా ఆ పుణ్య జలాలకి కూడా పావనత్వం వస్తుంది అనేటువంటిది విషయం ఇచ్చాడు. ఆ పుణ్య తీర్థాల పేర్లు కూడా వాటి కోసం మనం పూర్వపాఠంలో మీరు ఒకసారి చూడండి. వర్గ ఉవాచ, ఇదంతా వర్గ అర్జునుడికి చెప్తూ ఈ విధంగా జరిగిందయ్యా. ఆ తర్వాత మేమేం చేశామంటే నారద మహర్షి కలవటం జరిగింది అనేటువంటిది మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. తతో అభివాద్యతం విప్రం కృత్వా చాపి ప్రదక్షిణం అచింతయామోపసృత్య తస్మాద్దేశాత్ సుదుఃఖిత. ఆ తర్వాత బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి అనుకోకుండా జరిగినటువంటి ఈ విపత్కరానికి ఆ దేశం నుంచి బాధపడుతూ వెళ్ళారు, ఆ ప్రదేశం నుంచి వదిలిపెట్టి. ఆ తర్వాత క్వను నామ వయం సర్వా కాలేన అల్పేన తం నరం సమాగచ్చా సమాగచ్చేమయో నస్తద్రూప రూపమాసాదయేత్ పునః. అప్పుడు క్వను నామ వయం సర్వాహ, క్వను నామ అంటే ఆ పురుషుడు ఎవరు, అతని పేరేమిటి, మమ్మల్ని ఉద్ధరించేటువంటి ఆ పురుషుడు ఎవరు, ఎన్నాళ్ళకి మనం కలుసుకుంటామో ఆ నరుణ్ణి, సమాగచ్చేమయో మనల్ని ఉద్ధరించేటువంటి ఆ నరుడు ఎవరో ఎప్పటికి కలుసుకుంటామో అనుకుంటూ మేము చాలా అయోమయంలో ఆలోచించుకుంటూ బయలుదేరాం. తావయం చింతయత్వైవ ముహూర్తాదివ భారత. అట్లా ముహూర్త కాలం మేము ఆలోచిస్తూ ఉండగానే దేవర్షి అయినటువంటి నారదుణ్ణి మేము చూడటం జరిగిందయ్యా అర్జున. దృష్టవత్స్యో మహాభాగం దేవర్షిముత నారదం. ఆ ప్రదేశానికి నారద మహర్షి రావటం జరిగింది. ఆయనకి వివరంగా జరిగిందంతా చెప్పాం. సంప్రహృష్టాస్మతం దృష్ట్వా, ఆ మహర్షిని చూడంగానే సంతోషం కలిగింది. ఎంతో బాధలో ఉన్నటువంటి మాకు, ఎందుకంటే మహర్షుల యొక్క దివ్యమైనటువంటి దర్శనం ఒక సమస్యకి పరిష్కారం అవుతూ ఉంటుంది. సంప్రహృష్టాస్మతం దృష్ట్వా దేవర్షిమమిత ద్యుతిం. అమిత ద్యుతిం, ద్యుతి అంటే కాంతి, గొప్ప తేజస్శాలి అయినటువంటి ఆ నారద మహర్షిని చూసేటప్పటికీ మాకు కాస్త సంతోషం కలిగింది. ఆయనకి నమస్కారం చేసి అభివాద్యత తం పార్థ స్మితాస్మ క్రీడితానన. ఇక అక్కడ పార్థ, ఓ అర్జున, ఆ పెద్దానికి అభివాదం చేసి తలదించుకుని మేము చేసినటువంటి పనికి వ్రీడితానన, సిగ్గుపడుతూ తలదించుకుని నుంచున్నాం. అప్పుడు ఆయనే అడిగారు, సనో అపృచ్ఛత్ దుఃఖం మూలం, ఎందుకు ఏమిటి దిగులు పడుతున్నారు, ఎందుకు అలా శిరసులు వంచి నుంచున్నారు అని చెప్పంటే ఆయనే నారద మహర్షి అడగడం జరిగింది. సహా నో అపృచ్ఛత్, నో అంటే నహ అని అర్థం. మమ్మల్ని అడిగాడు, ఎందుకు మీరు ఇంత దుఃఖమూలంతో దుఃఖిస్తున్నారు, ఎందుకుని, ఏ కారణంతో. సనో అపృచ్ఛద్ దుఃఖమూలం ఉక్తవత్యో వయం శతం. మీ దుఃఖానికి కారణం ఏమిటి అని చెప్పి అడగగానే వయం ఉక్తవత్య, మేము జరిగినదంతా ఉన్నదన్నట్టు చెప్పాను. శ్రుత్వా, ఇక్కడ ఉకారం అనేది సకారం కలిసిపోవాలి. శ్రుత్వా తత్ర యథావృత్తం ఇదం వచనం అబ్రవీత్. అంతా విని ఆయన, నారదుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అయితే దక్షిణ సముద్ర తీరాన ఉన్నటువంటి 5 తీర్థాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు మీ మీ
శాప రూపాలను ధరించండి అని చెప్పడం జరిగింది. అక్కడికి అర్జునుడు వస్తాడు, మీకు ఈ శాపం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి ఆయన ఉపాయం చెప్పడం జరిగింది. అదంతా కూడా అర్జునుడికి ఇక్కడ వర్గ చెప్తున్నది. దక్షిణే సాగరానూపే పంచతీర్థాని సంతి వై. మీరు 5గురు ఉన్నారు. దక్షిణ సాగర తీరంలో కూడా 5 తీర్థాలు ఉన్నాయి, గొప్ప తీర్థాలు. పుణ్యాని రమణీయాని తాని గచ్చతమాచిరం. చిరము అంటే చాలా రోజుల తర్వాత, ఎంతో కాలం తర్వాత. కానీ ఇక్కడ మా పెట్టారు అంటే మాచిరం, ఆలస్యం చేయకండి, త్వరగా వెళ్ళండి. గచ్చత మాచిరం, మాచిరం గచ్చత, ఆలస్యం చేయకుండా వెళ్ళకండి, త్వరగా వెళ్ళండి. ఎందుకంటే పుణ్యమైనటువంటి రమణీయమైనటువంటి 5 తీర్థాలవి. 5 తీర్థాలు, మీరు 5గురున్నారు, అవి 5 ఉన్నాయి. కాబట్టి మీరు తత్రాసు పురుష వ్యాఘ్ర. తత్ర ప్లస్ ఆసు, ఆసు అంటే వెంటనే అని అర్థం. అక్కడికి త్వరలోనే పురుష వ్యాఘ్రమైనటువంటి పాండవేయుడు ధనంజయుడు రాబోతున్నాడు అని నారదుల వారు చెప్తున్నారు. పురుష వ్యాఘ్ర పాండవేయో ధనంజయ. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు పురుష వ్యాఘ్రం, పురుష సింహం అక్కడికి రాబోతున్నది. కాబట్టి సరిగ్గా ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి శాపకాలానికి అర్జునుడు అక్కడికి వస్తాడు, మీకు శాప విమోచనం కలిగిస్తాడు. మోక్షయిష్యతి శుద్ధాత్మా దుఃఖాదస్మాన్న సంశయ ఇత్యుక్త్వా నారదః సర్వాత్ తత్రైవాంతరధీయత. మేము ఏ పురుషుడు ఉద్ధరిస్తాడో కదా మనల్ని అని చెప్పి అనుకునే సమయానికి నారదుడు వచ్చాడు. ఇదిగో ఇలా అర్జునుడు వస్తాడు, మీరు ఈ తీర్థాలకు వెళ్ళండి అని ఒక దిశానిర్దేశం చేసి నారదుల వారు సర్వాహ తత్రైవ అంతరధీయత. మేము చూస్తూ ఉండగానే నారదుల వారు అంతర్ధానమైపోయారు. తస్య సర్వా వయం వీర శ్రుత్వా వాక్యమితో గతాః తదిదం సత్యమేవాద్య మోక్షితాహం త్వయా నఘ. తస్య సర్వా వయం వీర, ఆయన చెప్పినట్టుగానే, ఆయన చెప్పినటువంటి వచనాలు విని ఇదిగో మేము ఈ ఆశ్రమాలని, ఈ తీర్థాలని ఆశ్రయించి ముసళ్ళుగా బతికామయ్యా. ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి వచనాలు, నారదుడు చెప్పినటువంటి వచనాలు ఈ రోజు సత్యమైనవి. సత్యమేవాద్య, ఎందుకంటే అహం మోక్షిత, మోక్షితాహం త్వయా నఘ. ఎవరి వలన? త్వయా, నీ వలన, పుణ్యాత్ముడైనటువంటి నీ వలన ఇదిగో నేను ఈరోజు ఈ శాపం నుండి మోక్షింపబడ్డాను, నాకు శాప విమోచనం కలిగింది, విముక్తి కలిగింది. అలాగే ఏతాస్తు మమతా సఖ్య, తన స్నేహితురాంటల్ని కూడా విడిచిపెట్టకుండా వారిని కూడా శాప విముక్తుల్ని చేయమని చెప్పి ప్రార్థిస్తున్నది ఈ వర్గం. ఇది చాలా మంచి స్వభావం. ఎందుకంటే తాను రూపం ధరించేసాను చాలా అనుకోవట్ల, తన స్నేహితురాంటల్ని కూడా ఈ శాపము నుండి విముక్తి కలిగించిన ఆయన అని చెప్పి కోరుకుంటుంది అర్జునుడిని. ఏతాస్తు మమ తాసఖ్యా, ఎక్కడున్నారట వాళ్ళు? చతస్ర అన్యా జలే శ్రితా, వేరొక జలాశయంలో ఉన్నటువంటి 4 స్నేహితురాంటలను కూడా ఇగో ఈ విధంగా ఉద్ధరించును ఆయన. కురు కర్మ శుభం వీర ఏతా సర్వా విమోక్షయ. ఈ 5గురు కూడా విమోక్షయ, మిగతా 4 స్నేహితులు కూడా ఇదిగో నీ వలన విముక్తి పొందేట్టుగా ఏ శుభకర్మ చేయాలో ఆ శుభాన్ని నువ్వు ఆచరించు. నీకు కష్టమే, కానీ ఆ శుభకర్మని నువ్వు ఆచరించగలవు, నీ వల్లనే ఇది జరుగుతుంది నాయన అని చెప్పి అభ్యర్థించింది వర్గ. వైశంపాయనుడు ఇదంతా చెప్పుకుంటూ వస్తూ తతస్థాః పాండవ శ్రేష్ఠ సర్వా ఏవ విశాంపతే అవగాహ్య చ తత్తీర్థం గృహీతో గ్రాహిభిస్తదా. ఇక్కడ ఈ తీర్థంలో ఎలా చేశాడో అలాగే మిగతా తీర్థాలకు కూడా వెళ్ళి అర్జునుడు పాండవ శ్రేష్ఠుడు సర్వా ఏవ విశాంపతే, మొత్తం అన్ని 4 తీర్థాలకి వెళ్ళాడు. అక్కడ స్నానానికని అవగాహ్య చ తత్తీర్థం, ఆ తీర్థాలలో దిగి స్నానం చేద్దామని దిగటం, ఆ ముసళ్ళు పట్టుకోవటం, గృహీతో గ్రాహిభిస్తదా, ముసళ్ళ చేత పట్టుకోబట్టం, ఆ తర్వాత తన శక్తినంతా కూడగట్టి ఆ ముసళ్ళని స్థల ప్రదేశంలో పడేయటము జరిగింది. దాంతో వాళ్ళ వాళ్ళ రూపాలు, అప్సరసల రూపాలను ధరించారు. గ్రాహీభిశ్చోత్తరతాసు, ఆసు అంటే వెంటనే ఆ పట్టుకోబడినటువంటి గ్రాహముని తరయామాస తక్షణాత్, నీటిలో ఉన్నటువంటి వాటిని కాస్త స్థలం మీద పడేయటంతో వాటిని ఉద్ధరించాడు అర్జునుడు, పురుషోత్తముడు. సాచ అప్సరా బభూవాశు, ఎప్పుడైతే స్థలం మీద పడవేయబడ్డాయో ఆ ముసళ్ళు కాస్త అప్సరస స్త్రీలుగా వాళ్ళ వాళ్ళ స్వస్వరూపాలను ధరించడం జరిగింది. ఎట్లా ఉన్నారట వాళ్ళు? సర్వాభరణ భూషిత, చక్కటి అలంకారాలతో అలంకరించబడి
పూర్వపు తేజస్సులతో కడకళ్ళాడిపోతున్నారు. ఏవం క్రమేణ తాః సర్వా మోక్షయామాస వీర్యవాన్. క్రమంగా ఈ విధంగా 5గురిని కూడా మోక్షయామాస వానరః, విముక్తి కలిగించేట్టుగా చేశాడు. తర్వాత ఉత్థాయ చ జలాత్తస్మాత్ ప్రతిలభ్య వపుస్వకం తస్మాత్ శాస్తదాప్సరసో రాజన్ దృశ్యంత యథా పురా. 5గురిని కూడా ఒక్కసారిగా జలాశయాల నుండి ముసలి రూపాలను వదిలిపెట్టి జలాత్ తస్మాత్ ప్రతిలభ్య వపుహు. వపుహు అంటే శరీరం. పూర్వపు వాళ్ళ స్వరూపాలు ఏవైతే ఉంటాయో స్వకం వపుహు, ఆ రూపాన్ని ధరించినటువంటి అప్సరసలని చూశాడు అర్జునుడు అక్కడ. దృశ్యంతరాజన్, హే జనమేజయ మహారాజా, అట్లాంటి 5గురు అప్సరసల్ని కూడా ప్రత్యక్షంగా చూశాడయ్యా అర్జునుడు. తీర్థాని శోధయిత్వాతు తథానుజ్ఞాయతా ప్రభు. శోధయిత్వాతు తథా అనుజ్ఞాయ. ఆ ప్రభు అర్జునుడు ఇక వాళ్ళకి ఆ తీర్థాలకి నమస్కారం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాట అర్జునుడు? చిత్రాంగద దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ మణిపూర్ నగరంలో ఉన్నటువంటి చిత్రాంగదని వివాహం చేసుకోవడం జరిగింది. ఒక నియమాన్ని పెట్టుకుని ఆ నియమ ప్రకారంగా చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. చిత్రాంగదాం పునర్ద్రష్టుం మనలూరం పునర్యయౌ. పునః అంటే మళ్ళీ, యయౌ అంటే వెళ్ళాను, మళ్ళీ తిరిగి మణిపూర్ నగరానికి వెళ్ళాడు పునః. చిత్రాంగదాం ద్రష్టుం, ఎందుకంటే చిత్రాంగదికి అప్పుడు అర్జునుడు వస్తున్నప్పుడు ఆవిడ గర్భవతి, ఇంకా పిల్లవాడు పుట్టల, ఇప్పుడు పుట్టడం చూస్తాడు పిల్లవాడిని. తస్యాం అజనయత్ పుత్రం రాజానం బభ్రువాహనం. తస్యాం అజనయత్ పుత్రం. అజనయత్ అంటే పుత్రుడు జన్మించాడు ఈ అర్జునుడి. బభ్రువాహనుడు అనేటువంటి పేరు ఆ పిల్లవాడి. ఆ పిల్లవాడిని చూసి తం దృష్ట్వా పాండవో రాజన్ చిత్రవాహనమబ్రవీత్. చిత్రాంగద తండ్రి అయినటువంటి చిత్రవాహనుడితో ఈ విధంగా అంటున్నాడు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఈ పిల్లవాడిని బభ్రువాహనని చూసి. చిత్రవాహనుడు ఇదే కోరుకున్నాడు, మా వంశంలో ఒకళ్ళే పుడతారు, అందరికీ మగపిల్లలు పుట్టారు, నాకు మాత్రం అమ్మాయి పుట్టింది చిత్రాంగద, కాబట్టి ఈమె ద్వారా నాకు సంతానాన్ని కనివ్వు అని చెప్పి, ఇదే నాకు నువ్విచ్చే శుల్కము అని చెప్పి చిత్రవాహనుడు కోరుకున్నాడు అర్జునుడిని. కాబట్టి ఈ శుల్కాన్ని తీర్చి రుణ విముక్తుడయ్యాడు అర్జునుడు ఇక్కడ. చిత్రాంగదాయా శుల్కం త్వం గృహాణ బభ్రువాహనం. నువ్వు చిత్రాంగదనిచ్చావయ్యా, శుల్కంగా కుమారుణ్ణి అడిగావు, ఇదిగో బభ్రువాహనం నీకు ఇస్తున్నాను. త్వం గృహాణ బభ్రువాహనం, ఇదిగో ఈ బభ్రువాహనుని తీసుకో. ఎందుకంటే ఈ బభ్రువాహనుడి ద్వారా చక్కగా రాజ్య పరిపాలన చేయించి వంశోద్ధారకుడిగా పేరు గణించడానికి చిత్రవాహనుడు అర్జునుని కోరుకున్నాడు. అనేన చ భవిష్యామి రుణాన్ముక్తో నరాధిపా. ఈ శుల్కం నీవు తీసుకోవటం వల్ల నేను రుణ విముక్తున్నయ్యాను అంటూ అర్జునుడు నరాధిపుడైనటువంటి ఆ చిత్ర వాహనుడితో అంటున్నాడు, మామగారితో. చిత్రాంగదితో ఒక మాట చెప్పాడు చక్కగా. అంటే ఆవిడ్ని విడిచిపెట్టి వెళ్తూ వెళ్తూ భార్యని ఓదార్చడం అర్జునుడు ఎంత చక్కగా చేశాడు చూడండి. చిత్రాంగదాం పునర్వాక్యం అబ్రవీత్ పాండునందన. పాండునందనుడు చిత్రాంగదతో ఏమంటున్నాడు? ఇహైవ భవ. ఇహైవ భవ అంటే నువ్వు ఇక్కడే ఉండు. ఇహ ఏవ, ఇహ ప్లస్ ఏవ ఇహైవ, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకంటే మీ నాన్నగారు నిన్ను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు. అంతలో పిల్లవాడు చిన్న పిల్లవాడు, వీడికి విద్యాబుద్ధులు నేర్పించాలి, ఇవన్నీ నీ బాధ్యతలు ఉన్నాయి. నేను వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. అయితే నువ్వు అక్కడికి ఎప్పుడు రావాలో ఒక సందర్భంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇహ ఇవ భవ భద్రం తే వర్ధేత బభ్రువాహనం. బభ్రువాహనం వర్ధేత. ఈ బభ్రువాహనుడు పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్పించి అన్ని యుద్ధ విద్యలు నేర్పించుకుని చక్కగా రాజ్య పరిపాలన చేసేటువంటి యుక్త వయసు వచ్చేదాకా నువ్వు పెంచాలి. ఇంద్రప్రస్థ నివాసం మే. నేనేమన్నా ఇంద్రప్రస్థంలో ఉండేటువంటి వాడిని, నువ్వేమన్నా ఇక్కడ ఉండేదాన్ని. ఇంద్రప్రస్థ నివాసం మే త్వం తత్రాగత్య రమ్యసి. కాబట్టి నేను ఉన్నటువంటి ఇంద్రప్రస్థ నగరానికి త్వం తత్ర ఆగత్య రమ్యసి, తర్వాత నువ్వు అక్కడికి వచ్చి సుఖించుగాని. రమ్స్యసి అంటే రమించటం, సంతోషించడం. ఇంద్రప్రస్థ నగరానికి వచ్చినప్పుడు నువ్వు నాతో మళ్ళీ తిరిగి సంతోషిస్తావు, హాయిగా గడుపుతావు. అక్కడ ఎవరున్నారు ఇంద్రప్రస్థంలో అనేది కూడా చక్కగా వివరంగా చెప్తున్నాడు.
కుంతి యుధిష్ఠిరం భీమం భ్రాతరో మే కనీయసౌ. నా తల్లి కుంతీదేవి, నా సోదరులు వీళ్ళందరూ అక్కడ ఇంద్రప్రస్థంలో ఉన్నారు. కాబట్టి ఆగత్య తత్ర పశ్యేధ అన్యానపి చ బాంధవాన్. మిగతా నా బంధువుల్ని కూడా నువ్వు తత్ర పశ్యేథ, నువ్వు చూడవచ్చు. ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు చూడవచ్చు. ఎప్పుడు రావాలి ఆ సందర్భం కూడా చక్కగా చెప్తాడు తర్వాత. బాంధవై సహితా సర్వైర్ నందసే త్వమనిందితే. బంధువులందరితో పాటుగా నువ్వు హాయిగా త్వం అనిందితే నందసి, హాయిగా సంతోషిస్తావు, సుఖిస్తావు తర్వాత ముందు ముందు. అప్పటిదాకా ఈ పిల్లవాడి జాగ్రత్తగా చూసుకో. ధర్మే స్థిత సత్యధృతి కౌంతేయోధ యుధిష్ఠిర జిత్వా తు పృథివీం సర్వాం రాజసూయం కరిష్యతి. జరగబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ అర్జునుడు ప్రస్తావిస్తున్నాడు. ఏంటంటే యుధిష్ఠిరుడు మొత్తం పృథివీనంతా కూడా జిత్వాతు, మొత్తం భూమండలాన్ని జయించి సర్వరాజుల్ని కూడా జయించి రాజసూయం కరిష్యతి, త్వరలో రాజసూయాగం చేయబోతున్నాడు అని. అసలు ఇంతవరకు ధర్మరాజే అనుకోలేదు, కానీ అర్జునుడు నోటి నుండి ఆ మాట వచ్చింది. ఇది త్వరలో నారదుడు నిజం చేయబోతాడు. నారదుడు వచ్చి ఆయన ధర్మరాజా రాజసూయం చెయ్యి అని చెప్పబోతాడు. అది మనం సభాపర్వంలో మనం తెలుసుకుంటాం. ఎక్కడో సభాపర్వంలో జరిగేది ఇక్కడ అర్జునుడి నోటి నిండా వచ్చేసింది. అది దివ్యమైనటువంటి పురుషుల వాక్కులంటే. కాబట్టి త్వరలో యుధిష్ఠిరుడు మొత్తం భూమండలాన్ని జయించి రాజసూయం చేస్తాడు. తత్రాగచ్చంతి రాజాన, రాజసూయం చేసినప్పుడు సమస్తమైన రాజులు వస్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా రా. పృథివ్యాం నృప సంగీత, భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా రాజసూయాగం ఎక్కడ జరిగితే అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారు? బహూని రత్నానాదాయ ఆగమిష్యంతి తే పిత, అనేకమైనటువంటి కానుకలు తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు. బహూని రత్నాన్ని ఆదాయ తీసుకొచ్చి ఆగమిష్యతి తే పిత, వాళ్ళతో పాటుగా నీ తండ్రి కూడా అనేకమైనటువంటి బహుమానాలు తీసుకుని వస్తాడు. కాబట్టి నీ తండ్రికి తోడుగాను, లేకపోతే నీ తండ్రి పదలు నువ్వు గాని చక్కగా అక్కడ రాజసూయానికి వచ్చి అక్కడ నాతో పాటు నివసించు. ఏకసార్థం ప్రయాతాసి చిత్రవాహన సేనయా. చిత్రవాహనుడి యొక్క, చిత్రవాహనుడు అంటే చిత్రాంగద యొక్క తండ్రి, ఆ చిత్రవాహనుడి యొక్క సేన వాళ్ళతో పాటుగా హాయిగా ప్రయాతాసి ఏకసార్థం, వాళ్ళతో పాటు నువ్వు రా. అప్పుడు ఇంద్రప్రస్థంలో నన్ను చూస్తావు. ద్రక్ష్యామి రాజసూయే త్వాం, నేను నిన్ను అక్కడ చూస్తా రాజసూయంలో. అది వీరత్వం అంటే. నువ్వు వీరవనితవి కాబట్టి వీరవనితగా నువ్వు అక్కడికి రా రాజసూయాగానికి. ఎట్లా? పుత్రుని తీసుకుంటా, అప్పటిదాకా పుత్రుని పరిపాలించు, పుత్రుని రక్షించు. పుత్రం పాలయమాసుచ, పుత్రం పాలయ, నువ్వు బాధపడ మాకు, మనసులో ఏ ఇబ్బంది పెట్టుకోమాకు. బభ్రువాహన మమ ప్రాణ మహిశ్చర. బభ్రువాహన నామ్న అన్నది. నామ్న అంటే నామం, బభ్రువాహన నామ్న అంటే బభ్రువాహనుడు అనేటువంటి ఈ పిల్లవాడి యొక్క పేరుతో మమ ప్రాణ బహిశ్చర, నా ప్రాణం బయట తిరుగుతుంది అని చెప్పి గమనించు. అర్జునుడి యొక్క ప్రాణాలు బయట తిరుగుతూ ఉంటాయిట. ఎవరి రూపంలో అంటే బభ్రువాహనుడి యొక్క రూపంలో, ఆ పేరులో నేను తిరుగుతూ ఉంటానని నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఈ కొడుకులో బభ్రువాహనుడిలో నన్ను చూసుకో. ఎందుకంటే ఆత్మనః కదా, తండ్రి ఆత్మే పిల్లవాడి రూపంలో పుడుతుంది. తస్మాత్ భరస్వపుత్రం వై పురుషం వంశవర్ధనం. కాబట్టి ఈ పుత్రుని నువ్వు భరించు. నేను తండ్రి భరించాలి, నా బదులు నువ్వు భరిస్తున్నావు. పురుషం వంశవర్ధనం, వంశవర్ధనుడైనటువంటి ఈ పిల్లవాడిని, ఈ పురుషుణ్ణి నువ్వు భరించు. చిత్రవాహన దాయాదం ధర్మాత్ పౌరవనందనం పాండవానాం ప్రియం పుత్రం తస్మాత్ పాలయ సర్వదా. ఎందుకంటే ఈ కుమారుడు సామాన్యమైన కుమారుడు కాదు, పౌరవనందనుడైనటువంటి వాడు. మొత్తం ఇటు చిత్రవాహనుడి యొక్క వంశానికి, ఇటు పాండవుల యొక్క వంశానికి ప్రియమైనటువంటి పుత్రుడు. తస్మాత్ పాలయ సర్వదా, చక్కగా నువ్వు పరిపాలించు, నువ్వు ఆ పిల్లవాడిని రక్షించు. సర్వదా పాలయ అంటే అన్ని రకాలుగా ఆ పిల్లవాడిని కాపాడే బాధ్యత నువ్వు తీసుకో. విప్రయోగేణ, విప్రయోగము అంటే ప్రియుడు యొక్క వియోగం, అంటే భర్త వియోగం. భర్త దూరంగా ఉన్నాడనో, భర్త లేకపోతేనో భార్య ఏ విధంగా బాధపడుతుందో ఆ బాధని నువ్వు పొందమాకు.
ప్రియ విప్రయోగేణ సంతాపం మా కృధాస్త్వమనిందితే. మా కృధ, నువ్వు దిగులు పెట్టుకో మాకు నా మీద. చిత్రాంగదాం ఏవముక్త్వా, ఈ విధంగా చిత్రాంగదతో పలికి, సాగరాన్ ఉపమాశ్రిత, సాగరానూపమాశ్రిత, సాగర సమీపంలోకి అలా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ అర్జునుడు బయలుదేరాడు. అంతవరకు కూడా ఆమెను ఆస్వాదపలి అంటే కాస్త శాంతపరిచాడు. మంచి మాటలతో చెప్పవలసినటువంటివన్నీ చెప్పాడు చిత్రాంగదకి. స్థానం దూరం సమాప్లుత్య దత్వా బహుధనం తదా కేరళాన్ సమతిక్రమ్య గోకర్ణమభితో గమత్. ఇవ్వవలసినటువంటివన్నీ ఆ కానుకలు ఇచ్చి అర్జునుడు ఆమెకు అక్కడి నుంచి కేరళకి వెళ్ళాట. కేరళ రాష్ట్రానికి, అక్కడి నుంచి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాట. గోకర్ణ క్షేత్రము, కేరళ క్షేత్రము, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ మొదలైనటువంటి రాష్ట్రాలలో అర్జునుడు ఎన్నో నెలలు ఈ విధంగా తీర్థయాత్రలు చేసినటువంటి మనకు ఆఖ్యానాలు ఉన్నాయి. ఇది నిదర్శనం ఈ అధ్యాయం. ఆద్యం పశుపతే స్థానం. ఎట్లాంటిది ఆ గోకర్ణంట? పశుపతికి మొట్టమొదటి స్థానంట దేవాలయం. పరమేశ్వరుడి యొక్క మొట్టమొదటి స్థానం ఏమిటంటే గోకర్ణ క్షేత్రంట. అక్కడ శివుడి యొక్క ఆత్మలింగం ప్రతిష్ఠించబడింది. ఆద్యం పశుపతే స్థానం దర్శనాదేవ ముక్తిదం. దర్శనంతోనే ముక్తిని పొందేటువంటి స్థలం గోకర్ణం అని వ్యాసుల వారు చెప్తున్నారు అక్కడ. యత్ర పాపోపి మనుజః ప్రాప్నోత్యభయం పదం. పాపములు చేసుకున్నటువంటి మనుజుడు కూడా అక్కడ అభయాన్ని పొందుతాడు, పాపము నుండి విముక్తి పొందుతాడు. అట్లాంటి సుప్రసిద్ధమైనటువంటి గోకర్ణ క్షేత్రాన్ని దర్శించాడు అర్జునుడు అంటూ వ్యాసుల వారు ఈ అధ్యాయంలో అర్జునుడు చేసినటువంటి తీర్థయాత్రలు, ఆ దీక్షలు, అవన్నీ వాటి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వణి 37+200 సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరబల భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.